శుభం శుక్ల అంతరిక్ష యాత్ర విజయవంతమైన సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన భారత సురక్షా సమితి నాయకులు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో శుభం శుక్ల అంతరిక్ష పర్యటన విజయవంతమైన సందర్భంగా భారత సురక్షా సమితి నాయకులు జాతీయ జెండా పట్టుకొని హర్షం వ్యక్తం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారత యువత అంతరిక్షంలో కొత్త శిఖరాలను అధిరోధిస్తుందని, ఇది దేశానికి గర్వకారణమని అన్నారు. ఈనాటి కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినేపల్లి కాశీనాథం, చిట్ల గంగాధర్, జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్, నరేంద్ర శ్రీనివాస్, వేముల దేవరాజం, బాసెటి ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్, ఎడమల వెంకటరెడ్డి, వీరన్న, అనుపురం శ్రీధర్, దొనకంటి రాజేశ్వరరావు, మామిడాల రాములు, కొత్తకోట బాలన్న, రామచంద్రం, చెన్న రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు శుభదినం. మనకు భారతీయ జనతా పార్టీ మరి కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చి మన యంగ్ అండ్ డైనమిక్ ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రపంచ దేశాలలో భారత్ను నెంబర్ 1గా చేయడంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. ఈరోజు ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. అలాగే మరి గతంలో చరిత్రలో చెప్తుండేది, సృష్టికి ప్రతి సృష్టి చేయువాడు విశ్వామిత్రుడు మానవుడే అన్నటువంటి విషయం మరి అది నిజంగానే నిరూపణ జరిగింది. ఈరోజు మరి అంతరిక్షంకి వెళ్ళి శుభాంశు శుక్లా గారు అక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వివిధ రంగాలు, మరి అక్కడ మానవుడు నివసించ యోగ్యమైనటువంటి పరిస్థితులు, మరి అక్కడ నీరు, గాలి అవన్నిటినీ కూడా తెలుసుకొని అత్యంత విలువైనటువంటి ఒక సమాచారాన్ని మరి విజయవంతంగా వారి యాత్రను దిగ్విజయం చేసి ఈరోజు ప్రపంచానికే మనం ఆదర్శంగా నిలవడానికి కారణమైనటువంటి శుభాంశు శుక్లా గారికి భారత సురక్షా సమితి జగిత్యాల శాఖ తరఫున మరి వారి యొక్క కృషికి మేము అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత సురక్షా సమితి జిల్లా శాఖ నాయకత్వ ఆధ్వర్యంలో పడ్డ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు గారి నాయకత్వంలో పడ్డ శుభాష్ శుక్లాకి అభినందనలు తెలియజేసే దానికి గాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శుభాష్ శుక్లా నిన్న భారత వాయుసేన వ్యాప్తంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈయన అంతరిక్ష యాత్రను కూడా 10 రోజులు అంతరిక్ష యాత్రను పిలుచుకొని దిగ్విజయంగా క్షేమంగా వచ్చినందుకు గాను ఆయనకు భారత సురక్షా సమితి తరఫున ఆయన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. భారత అంతరిక్ష చరిత్రలో పట్టినే ఈయన సాధించినటువంటి విజయం ఏదైతే ఉందో అది సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక గొప్ప అధ్యాయం అది. ఈయన అంతరిక్షంలోకి అడుగుపెట్టినటువంటి 41 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా భారత అంతరిక్షంలోకి రోజులోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తి 1984లో పడ్డ రాకేష్ శర్మ. ఆయన తర్వాత 41 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతదేశం నుంచి అంతరిక్షంలోకి అడుగుపెట్టినటువంటి 2వ భారతీయుడిగా ఈయన రికార్డు సృష్టించడమే కాకుండా ISSలోకి అంటే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రంలోకి అడుగుపెట్టినటువంటి మొదటి భారతీయుడిగా కూడా ఈయన రికార్డును సాధించడం జరిగింది. ఈయన అంతరిక్షంలో కూడా 10 రోజుల పాటు ఈయన అంతరిక్షంలో కూడా 60 రకాలైనటువంటి ప్రయోగాలను చేయడం జరిగింది. ఆయన సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో ఇవి భారతీయులుగా మనందరం కూడా గర్వించదగినటువంటి ఒక గొప్ప విషయము. ఈయన సాధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో ఆయన నేటి యువతరానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఇలాంటి అంతరిక్ష యాత్రల వల్ల భారతదేశం అనేటువంటిది ఈరోజు ప్రపంచమే భారతదేశం వైపు వెళ్లి చూసేలా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా అనేక రకాలైనటువంటి విజయాలు సాధిస్తూ వస్తుంది. ఇలాంటి విజయాలు అనేటువంటి మనం ఇంకా సాధించాలని చెప్పి ఆశిస్తూ ఆ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం.